హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి రొయ్యలండి, ప్రాన్స్ గ్రేవీ కర్రీ. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ పచ్చి రొయ్యల్ని నీట్గా పసుపేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, లేదంటే నీసు వాసన వస్తాయి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగానే కట్ చేసుకోండి, ఆ గ్రేవీ బాగుంటుంది. తర్వాత కొన్ని మసాలాలు వేసుకోండి దంచనివి. తర్వాత పసుపు, ఇంకా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ మరింత వేసుకోండి, నీసు రాకుంటుంటుంది. అప్పటికప్పుడు దంచింది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. కొన్ని పచ్చిమిర్చి కూడా, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి రొయ్యల్ని కూడా అందులో యాడ్ చేయండి. వీటిని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి ముక్కలు. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే టొమాటోస్ని ప్యూరీలా చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా మొత్తం మగ్గేంత వరకు ఒక 10 మినిట్స్ మళ్ళీ కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం కూడా ఉడికేంత వరకు మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. కారం ఉడకకపోతే కూర కారం కారంగా ఉంటుందండి, అందుకని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా దీన్ని కొంచెం సేపు ఈ ముక్కలు ఉడికేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ముక్క ఉడికిందో లేదో మధ్యలో చెక్ చేసుకోవాలండి గంటతోని. తర్వాత దగ్గర పడుతున్నప్పుడు కొంచెం గరం మసాలా దంచి అప్పటికప్పుడు దంచిందే వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేసుకుంటానండి. అప్పటికప్పుడు నేను రోట్లో దంచుకుంటానండి. రోట్లో దంచిన మసాలా బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. నా చిన్న కొడుకు అయితే చాలా ఇష్టము. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మస్తు ఉందండి టేస్ట్ మాత్రం. ముక్క చూడండి చాలా మెత్తగా ఉడికిందండి, బాగా కుక్ అయింది. ఇంకా ముద్దకి ముక్క పెట్టుకొని తింటుంటే మస్తు ఉందండి. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.